రైట్. ఐ న్యూస్ ఎజెండా అంటే రాజకీయ నాయకులను ప్రశ్నించడంతోనే ఆగిపోదు. ఎజెండాలో ఖచ్చితంగా కార్మిక సంఘాల నాయకులను కూడా ఈ అంశం గురించి మనం అడుగుదాం. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది మీ ఐ న్యూస్ ఎజెండా. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నరసింహారావు గారు, సిఐటియు రాష్ట్ర నాయకులు మనకు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు గారు నమస్కారం. నరసింహారావు గారు నమస్తే అండి. సిరులగని సింగరేణి అని చెప్పుకుంటాం గర్వంగా, చాలా గర్వంగా, సగర్వంగా చెప్పుకుంటాం. సింగరేణి కార్మికులను చూస్తే తెలంగాణకు సంబంధించి వాళ్ళను సూర్యుళ్లతో మనం పోలుస్తూ ఉంటాం. అటువంటి సింగరేణిపై నీలి నీడలు కమ్ముకుంటూ ఉన్నాయి. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రాజకీయ విమర్శలేనా, నిజంగా సింగరేణిలో అవినీతి జరుగుతుందా? ఇంత అవినీతి జరుగుతుంటే కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయి? తల్లి లాంటి సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది అని చెబుతున్న కార్మిక సంఘాలు ప్రభుత్వాలను ప్రశ్నించే పరిస్థితుల్లో లేవా? తప్పకుండా ఉన్నాయండి. ఈ మధ్యన సింగరేణికి కిషన్ రెడ్డి గారు విజిటింగ్ వచ్చారు. వచ్చినప్పుడు ఈ కొత్తగూడెంలోని 5 షాఫ్ట్ మైన్ మీద మీటింగ్ పెడితే దాని మీద చెప్పాము. సింగరేణి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతా ఉంది. ఓ పక్కన అవార్డులు వస్తున్నాయి జాతీయ అంతర్జాతీయ, ఇంకో పక్కన గత 20 సంవత్సరాలుగా లాభాల్లో వస్తున్న కంపెనీకి మరీ ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఒక్క పైసా ఉగ్గు అమ్మిన డబ్బులు గాని కరెంట్ అమ్మిన డబ్బులు గాని రావట్లేదు రాష్ట్ర జెన్కో ద్వారా. రాకపోతే దాని మీద మరి ఏంటి మా కంపెనీ ఎట్లా నడవాలి? ఈ పరిస్థితి ఇట్లా ఉంటే ఒక్క పైస రాకపోతే మా జీత బత్యాలు ఇవ్వటానికి బ్యాంకుల చుట్టూ. అంటే ఈ ప్రభుత్వంలోనే రాలేదా? గత ప్రభుత్వంలో కూడానా? గత ప్రభుత్వంలోనే మొదలైంది. రాజకీయ జోక్యంతో 29,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు పెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అది భారం మరీ పెరిగిపోతా ఉంది. ప్రతి సంవత్సరం కూడా భారం పెరిగిపోయి ఇప్పుడు 51,000 కోట్ల పైగా చేరుకున్నది. ఇది ఇట్లా కొనసాగితే కంపెనీ మనుగడ ఏం కావాలి? ఈత బత్యాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. దీనికి బ్యాంకుల చుట్టూ తిరిగి వడ్డీలకి డబ్బులు తీసుకొస్తుంటే ఈ డబ్బులు కూడా కాజేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. ఈ మధ్య కాలంలో మన బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీటింగ్ కోల్బెల్ట్ ఎమ్మెల్యే ద్వారా పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళు కనీసం ఈ బొగ్గు కోల్బెల్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూర్చున్నప్పుడన్నా కనీసం ఈ కంపెనీ పరిస్థితి ఇలా ఉంటే తెలంగాణలో అతి పెద్ద పరిశ్రమ ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉంటే మనుగడ ఎలా కొనసాగుతుందనే ప్రశ్న ఎవరన్నా ఒక్కళ్ళంటే ఒకళ్ళు, అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు సిపిఐ ఎమ్మెల్యే కావచ్చు, ఎవ్వరు కూడా వాళ్ళు ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడారు. దాని మినిస్టర్ కూడా నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మరి ఇంత ఇబ్బందికర పరిస్థితి ఒక పక్కన కొనసాగుతా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్కామ్ కి సంబంధించి నిజంగా బొగ్గు మాయమైందా? అన్ని కోట్లు 1600 కోట్లు మాయమైపోయినట్టేనా? అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో? బొగ్గు మాయమైన వాస్తవం. గతంలో ఉన్న సిఎండి గారు ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు మొత్తం వీళ్ళ మీద అధికారుల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి బొగ్గు లేకపోయినా మాక్సిమం కోల్ బెల్ట్ మొత్తంలో కూడా అన్ని చోట్ల స్టాక్ పెట్టినా 1 మిలియన్ టన్ను కంటే ఎక్కువ బొగ్గు నిల్వ ఉండటానికి ఆస్కారం లేదు. అట్లాంటి దాన్ని 7 మిలియన్ టన్నులు ఎక్కువ ఉన్నదని చెప్పి స్టాక్ చూపించారు. నరసింహారావు గారు ఒక అంశం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత కొంత బొగ్గు డిగ్గింగ్ చేయటం, తీసుకురావటం కష్టతరం అవుతుంది. ఇటువంటి సమయంలో నిల్వలు ఉండాలి కదా మనకి? నిల్వలు ఉండే అంత ఉంటాయి తప్ప ఎక్కువ చూపించడానికి అసలు ఆ నిల్వలన్నా ఉన్నాయా ఇప్పుడు ప్రస్తుతం? అసలు ఏం లేవు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు వచ్చిన మేనేజ్మెంట్ అయితే అంత క్లియర్ చేస్తుంది. కానీ గతంలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ చాలా దుర్మార్గంగా ఎక్సెస్ చూపించి కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన ఖర్చులతో పాటు ట్యాక్సులు అన్ని కట్టుకుంటూ వచ్చిన డివిడెండ్లతో అన్ని కట్టుకుంటూ రావటం, లేని లాభాలు చూపించి కంపెనీని లూటు చేశారు. ఇంకో పక్కన అంటే రాజకీయ జోక్యం పెరిగిన తర్వాత సింగరేణిలో బొగ్గు తవ్వకం కన్నా అవినీతి తవ్వకాలే ఎక్కువయ్యాయంటారు. ఎన్ని అవినీతులు అంటే దీని మీద వాళ్ళకి మన రిపోర్ట్ ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి, అయ్యా మీరు సింగరేణి జరుగుతున్న అవినీతి మామూలు బొగ్గు స్టాక్ ఒక్కటే కాదు, కోలు కుంభకోణం, డీజిల్ కుంభకోణం, లేడి కుంభకోణం, గ్రేడ్ కుంభకోణం, స్టాండ్ కుంభకోణం,
మొత్తం పర్చేజీలలో కుంభకోణం, మొత్తం లూటీ చేస్తున్నారు. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో ఇంకా మన టెండర్లలో ఎక్సెస్ వేయించి కాంట్రాక్టర్లకు ఎక్కువ డబ్బులు లబ్ధి చేకూరే విధంగా చేసి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునే పరిస్థితికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో సింగరేణి ఇంత దారుణంగా చేస్తే ఈ పరిశ్రమ బొగ్గు పరిశ్రమ పోతే తెలంగాణ పరిస్థితి ఇక ఏం మిగులుతుంది అనేది మా యొక్క ఆందోళన. నరసింహరావు గారు లైన్ లోనే ఉండండి. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ నాయకులను ప్రశ్నిద్దాం. అసలు ఏం జరుగుతుందనేది ప్రజల ముందుంచే ప్రయత్నం ఎజెండా ద్వారా చేద్దాం. వెంకటరెడ్డి గారు చెప్పండి. మీరు చాలా సీనియరు. ఒక కార్మిక నాయకుడి ఆవేదన, ఆక్రందన, అక్కడ ఏం జరుగుతుందో ఆయనైతే అసత్యాలు చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సింగరేణి వాళ్ళంతా తల్లిలా భావిస్తారు. మనమే భావిస్తున్నప్పుడు వాళ్ళకి ఇక అన్నం పెట్టే సింగరేణి గురించి వాళ్ళ అబద్ధాలు చెప్పరు. ఏంటి అంటే ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం చేసినా మా సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఓ కార్మిక నాయకుడి ఆవేదన. దీనికి మనందరం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం చేద్దాం? ఇప్పుడు ఒకటి వంశీ గారు, నరసింహారావు గారు చెప్పినటువంటివి, ఆయన ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన, విలువలు కలిగినటువంటి వ్యక్తి. నేను ఆయన గురించి ట్రేడ్ యూనియన్ సిస్టమ్ లో ఆయన చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. వ్యక్తిగతంగా నాకు తెలుసు కూడా. సిద్ధాంతరీత్యా మేము వ్యతిరేకించవచ్చు, కానీ ఆయన చెప్పిన దాంట్లో పూర్తిగా వాస్తవాలు ఉన్నాయి. సింగరేణిని వాడుకుని అనేక రకాలుగా రాజకీయ పార్టీలు గత 50-60 సంవత్సరాలుగా పాలించిన అన్ని పార్టీలు కూడా దుర్వినియోగం చేయడము, వాటికి సంబంధించినటువంటి ఆస్తులను వ్యక్తిగతంగా కాంట్రాక్టర్లను బెదిరించడము, కాంట్రాక్టర్లో అక్కడ ట్రేడ్ యూనియన్ సిస్టమ్ లో కూడా అనేక రకాల లోపాలు ఉండడము, ఇవన్నిటి యొక్క పర్యవసానమే ఇవాళ విలువైన నల్ల బంగారం కింద భావించబడేటువంటి సింగరేణి బొగ్గు అనేటువంటిది అనేక అక్రమాల పాలైంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఇప్పుడు ఎందుకంటే కిషన్ రెడ్డి గారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ మధ్యన వెళ్ళినప్పుడు వీళ్ళంతా కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఆయన వెరిఫై